గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ సండే మన రాయల్ ఎన్ఫీల్డ్ పార్ట్నర్స్తో NA82 సేతుపాలెం బీచ్ టు అండ్ ఫ్రో వచ్చేసి మనకి అరౌండ్ 80 కిలోమీటర్స్ వస్తుంది. మార్నింగ్ 6 అన్నారు, ఇప్పుడు 7 అవుతుంది. అందరూ గ్యాదర్ అయ్యి స్టార్ట్ అయ్యడానికి ఇదే టైం అవుతుంది. టోటల్ NAD నుంచి మనతో ఇప్పుడు 11 బైక్స్ అయితే ఉన్నాయి. మిగతా ఒక 2-3 బైక్స్ అరౌండ్ మనకి స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గర జాయిన్ అవుతాయి మనతో. ఒక చిన్న బ్రీఫ్ ఈ రైడ్ కోసం, మన డెస్టినేషన్ కోసం. ఇదే మన బ్యాచ్. సింగిల్కి వెళ్ళినప్పుడు ఎలా వెళ్తారో తెలియదు, కానీ రైడ్కి వచ్చేటప్పుడు మాత్రం అందరూ ఒక డిసిప్లిన్గా ఒకే లైన్లో ఉంటారు. రైడ్ స్టార్ట్ అయ్యాక 2 సిగ్నల్స్ దాటాక ఇక్కడ నుంచి స్ట్రైట్ హైవే గోజాక్ వరకు. స్ట్రైట్ హైవేలో ఖాళీగా ఉన్న రోడ్లలో అందరూ ఒకే స్ట్రైట్ లైన్లో రైడర్స్ అందరూ వెళ్తుంటే ఇట్ సీమ్స్ టు బి ఎ పర్ఫెక్ట్ డిసిప్లిన్ రైడ్. యాక్చువల్గా మనకి ముందున ఒక రైడర్ ఉంటారు, వాళ్ళే హెడ్ రైడర్ అంటారు. వాళ్ళే మనకి వే దగ్గర నుంచి సిగ్నల్స్, హ్యాండ్ సిగ్నల్స్తో మనకి గైడ్ చేస్తుంటారు. ఇన్ ద సేమ్ వే మనకి టైల్ అనే రైడర్ కూడా ఉంటారు. And make sure every rider is in the line and he is the last guy in the line. And this is how we'll be in the straight line until we reach the destination. మనం స్టీల్ ప్లాంట్ గేట్ నుంచి వయా పరవాడ, అచ్యుతాపురం నుంచి సేతుపాలెం బీచ్కి వెళ్తున్నాం. ఆగి బ్రేక్ఫాస్ట్ చేసాం. ఇక్కడ నుంచి కంప్లీట్గా ఒక 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ వరకు కంప్లీట్గా ఆఫ్ రోడింగ్. ఈ టైప్ ఆఫ్ రోడ్స్ ఆఫ్ రోడింగ్ బైక్స్కి అయితే సూపర్ ఉంటుంది. హిమాలయస్ కానీ, స్క్రామ్కి కానీ, గొరిల్లాకి కానీ వాటి సస్పెన్షన్లో ఇలాంటి ఆఫ్ రోడ్లలో వెళ్తే సూపర్ ఉంటుంది.
ఇంత ఆఫ్ రోడింగ్ తర్వాత ఒక చిన్న ఊరు వచ్చింది. మోస్ట్లీ ఒక 20 to 30 ఇల్లులు ఉన్నాయి అంతే. దీని తర్వాత మళ్ళీ ఒక ఆఫ్ రోడింగ్ దగ్గర అదొక 2 km వరకు మళ్ళీ ఆఫ్ రోడింగ్ ఉంటుంది. మనం సేతుపాలెం బీచ్కి అయితే వచ్చేస్తాం. ఫైనల్గా మన ఎండ్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాం. యాక్చువల్గా ఇది ఎండ్ పాయింట్ అని మాకు ముందుగా తెలియదు. సో మేము ఏం చేసామంటే ఇక్కడ నుంచి బైక్స్ వెళ్ళిపోతాయి అనుకొని ట్రై చేసాం. తీరా వెళ్ళేసరికి అక్కడ ఫుల్గా వేసుకోవడం వల్ల ఒక బండి కూడా ఇసుకలో వెళ్ళలేకపోయింది. నా బైక్తో నేను కూడా ట్రై చేశాను. కాకపోతే కొద్దివరకు వెళ్ళింది. క్లాసిక్ 350 అయినా చాలా వరకు సపోర్ట్ చేసింది వెయిట్ వల్ల. కాకపోతే ఎందుకు రిస్క్ అని కొద్ది దూరం వరకు వెళ్ళాను. టైర్స్ అయితే కంప్లీట్గా స్కిడ్ అయిపోతుంది. బండి ఒక సైడ్కి అలాగా ఇసిరేస్తుంది. డిసైడ్ అయ్యామంటే బైక్స్ అని ఇక్కడే పార్క్ చేసి ఇక్కడ నుంచి ఒక 1 km వాక్ ఉంటుంది. అది కంప్లీట్ ఇసుకలోనే బీచ్ వరకు. ఇంట్లో భయ్య వచ్చి బోట్ కావాలా సీలోకి తీసుకెళ్ళడానికి అని అడిగారు. 200 అడిగాడు. బార్గెన్ చేసి 100కి సెట్ చేసాం. యాక్చువల్గా ఇది ఒక చిన్న రివర్ లాగా ఉన్నది. ఈ రివర్ వచ్చేసి వెళ్ళి మన సీలో కలుస్తుంది. మన రైడ్ అయితే స్టార్ట్ అయింది సీలోకి. చూడడానికి అందరూ హ్యాపీగా ఉన్నారు. అందరికీ లోపల భయం అయితే ఉన్నది. ఎందుకంటే ఎటువంటి ప్రికాషన్స్ లేకుండా సీలోకి వెళ్తున్నాం. స్టార్టింగ్ రివర్ ఎక్కడైతే సీలో కలుస్తుంది అక్కడ మాత్రం బోట్ పైకి లేచి కింద పడింది. ఎందుకంటే వేవ్స్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సీలోకి వెళ్ళాక వాటర్ మాత్రం చాలా నీట్గా క్లియర్గా చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది. ఆ కొండలు ఆ వాటర్ ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సీలో ఒక 15 to 20 minutes రైడ్. మోస్ట్లీ ఒక 1.5 km సీలోకి తీసుకెళ్లారు. అక్కడ నుంచి యూటర్న్ తీసి బ్యాక్ రిటర్న్ చేసేసారు. అంతే, ఈరోజు రైడ్ అయితే అయిపోయింది. అందరూ గ్రూప్ ఫోటో తీసుకోండి, డిస్కస్ అయిపోయాం. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో.